పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ హనుమాన్ జంక్షన్ లో పాస్టర్లు నిరసన వ్యక్తం చేశారు. హనుమాన్ జంక్షన్ లో జంక్షన్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పాస్టర్స్ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజమండ్రి దగ్గర పాస్టర్ పగడాల ప్రవీణ్ గత 2 రోజుల క్రితం మృతి చెందడం జరిగింది. ఆయన మృతి అనుమానాస్పదంగా ఉండడంతో ఎవరో కావాలని పాస్టర్ ప్రవీణ్ ను హత్య చేశారని అనుమానంగా ఉందని, కావున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపైన సమగ్ర విచారణ జరిపించి పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి విషయంలో న్యాయం చేయాలని కోరుతున్నామని అన్నారు. ఇటీవల కాలంలో క్రైస్తవుల పైన, పాస్టర్ల పైన దాడులు జరుగుతున్నాయని, ఇవి రోజు రోజుకు పెరుగుతున్నాయని, దానికి నిదర్శనం పాస్టర్ ప్రవీణ్ మృతి అని అన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన స్థలం చూస్తుంటే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అక్కడ కనిపిస్తున్న అనేకమైన దృశ్యాలు పలు అనుమానాలకు దారితీస్తున్నాయని, కావున కూటమి ప్రభుత్వం, పోలీస్ శాఖ దీనిపైన న్యాయపరంగా విచారణ జరిపి దోషులు ఎవరైనప్పటికీ వారిని శిక్షించాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జంక్షన్ క్రిస్టియన్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు బిషప్ రత్నబాబు, జేఎఫ్ ప్రెసిడెంట్ రత్నభూషణం, వైస్ ప్రెసిడెంట్ పేతురు, సెక్రటరీ శుభాకర్, కిరణ్ పాల్, అబ్రహాం, పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నారు. యథార్థంగా రావాలి, జరుగుతున్నవన్నీ కూడా న్యాయబద్ధంగా జరిగించాలి. జరిగినటువంటి సంఘటన దైవజనుడు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తుండగా రాజమండ్రిలో చనిపోవడం జరిగింది. ఆయన పేరు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు. చనిపోయినటువంటి ఆ పాస్టర్ గారి పరిస్థితి చూస్తే ఆ రోజు ఉదయం పూట ఒక ఏఎస్ఐ గారు వచ్చి ఆ బాడీని చూడడం జరిగింది. ఏఎస్ఐ గారి బాడీని చూసి ఆయన ఏం చేశారంటే తర్వాత ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు తీసుకుని వెళ్ళారు. అయితే అనుమానాలు ఎక్కడ మొదలయ్యాయి అంటే ఆ పాస్టర్ గారి విషయంలో ఆ పాస్టర్ గారిని ఇలా పెట్టి కొనుక్కోబెట్టి అతనిపై బండి పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం. అయితే అలా పెట్టడం వల్ల ఆయన జరిగినటువంటి పరిస్థితి అన్నీ కూడా వీడియో క్లిప్స్ ఇవన్నీ కూడా ఆయన కొనుక్కోబెట్టి బండిగా పెట్టారు. అంటే స్కిడ్ అయ్యి పడిపోయి లెక్కైతే గీసుకుపోవాలి, బండికి ఏదైనా దెబ్బ జరగాలి. అలాంటిది బండికి డ్యామేజ్ కూడా కుంపకుండా లేకుండా అలాగే బండి గీసుకోకుండా ఉంది. ఈ మీద కొన్ని అనుమానాలు మాకున్నాయి. కనుక ఆయన యొక్క పరిస్థితి అంతా కూడా కార్యక్రమం అంతా జరుగుతుంది. అయినా ఇప్పటి వరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. ఆ రిపోర్టు అనుకూలంగా రావాలని జరిగేటటువంటి ఏదైతే ప్రక్రియ ఉందో అది పోలీస్ అధికారులు కానీ, ఉన్నతాధికారులు కానీ, అలాగే ప్రభుత్వం వారు కానీ స్పందించి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. దానికి హనుమాన్ జంక్షన్ తరఫున సంఘీభావం తెలియపరుస్తున్నాం. ఈ మాటలు ముగిస్తాం.